హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ షార్ట్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నేను మెత్తటి మైసూర్ పాక్ చేశాను కదా, అది స్వీట్ షాప్ స్టైల్లో అనమాట. యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇంకా చెప్పాలంటే బాగా ఉంటుంది, టేస్ట్ డబల్ టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఇంట్లో చేస్తున్నాం, తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసేయండి, ఇది ముందుగా మనం శనగపిండిని జల్లించుకొని పెట్టుకోవాలి. దాన్ని ఒక మెజరింగ్ కప్పు, ఏదైనా ఒక మెజరింగ్ కోసం ఒక కప్పుని పెట్టుకోండి. త్రూ అవుట్ ప్రాసెస్ మనం అదే కప్పుని యూజ్ చేసుకుంటాము మెజరింగ్ కోసం. ఈ కప్పుతో నేను 2 కప్స్ తీసుకున్నాను అనమాట క్వాంటిటీ శనగపిండి. ముందుగా దాన్ని జల్లించుకొని పెట్టుకోవాలి, దాంట్లో ఏమన్నా ఉండలు అవేమీ లేకుండా మెత్తటి పిండిని తీసుకొని. ఆ 2 కప్స్ తీసుకున్నాం కదా, దాన్ని సపరేట్గా తీసుకొని ఆ మెజర్మెంట్ని ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట శనగపిండిని. కడాయి చూసారు కదా, మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న 2 కప్స్ శనగపిండిని వేసుకున్నాము. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని మామూలుగా పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవేం అక్కర్లేదు, నార్మల్గా ఒక 5 మినిట్స్ సిమ్లోనే 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. మనకి పట్టుకుంటే తెలుస్తుంది ఫ్రై అయినట్టు. 2 కప్స్ శనగపిండికి 1 కప్పుకి మనం కప్పు పావులాగా తీసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే, మనం తీసుకున్న క్వాంటిటీ 2 కప్స్ శనగపిండి కాబట్టి మేము 2.5 కప్స్ ఆయిల్ కానీ గీ కానీ తీసుకోవాలి. మనకి గీ ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే 1 కప్ ఆయిల్ వేసుకొని ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. కాచింది అక్కర్లేదు, నార్మల్ ఆయిల్ సరిపోతుంది. 1 కప్ ఆయిల్ తీసుకుంటే 1.5 కప్ గీ వేసుకోవచ్చు. లేదా 2 కప్స్ ఆయిల్ తీసుకుంటే 1/2 కప్ గీ. మన గీ ఫ్లేవర్ తినగలిగితే వేసుకోవచ్చు, అట్లా అనమాట. నేనైతే 1.5 కప్ గీ వేసుకున్నాను. గీ గడ్డగట్టింది కదా, అందుకని కరిగించి 1.5 కప్ గీ వేసుకున్నాను. 1 కప్ ఆయిల్ వేసుకున్నాము. వేసి ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గీ మిక్స్లో శనగపిండి అనేది విస్కర్తో కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మొత్తం అది కలిసిపోవాలి. మామూలుగా ఇట్లా బ్యాటర్ లాగా అనమాట. దోశ బ్యాటర్ కన్నా కొంచెం పల్చగా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది అనమాట మిక్చర్ అనేది. ఆయిల్ అండ్ గీ మనం వేసుకున్న క్వాంటిటీకి మెజర్మెంట్ అనేది ఆ పిండికి కరెక్ట్గా సరిపోతుందనమాట. మరొకసారి చెప్తున్నా చూడండి. 2 కప్స్ పిండి తీసుకున్నాము, 2.5 కప్స్, 1 కప్ ఆయిల్, 1.5 కప్ గీ. లేదంటే 2 కప్స్ ఆయిల్, 1/2 కప్ గీ. మన టేస్ట్కి అవైలబిలిటీని బట్టి మనం వేసుకొని ఈ మన 2 కప్స్ శనగపిండిలో ఈ ఆయిల్ అండ్ గీ మిక్చర్ వేసుకొని కలిపెట్టుకుంటే చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట బ్యాటర్. పర్ఫెక్ట్గా మైసూర్పాక్ రావాలి అంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మధ్యలో. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ ఇంపార్టెంటే, అందుకని స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా శనగపిండి బ్యాటర్, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాకం పెట్టుకోవాలి. 3 కప్స్, 1 కప్కి 1.5 కప్ షుగర్ లాగా క్వాంటిటీ తీసుకున్నాము. మనం 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి శనగపిండిని 3 కప్స్ షుగర్ వేసుకున్నాను నేను. 3 కప్పులు అదే కప్పును అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన మెజర్మెంట్ అనేది అదే కప్పుతో ఉండాలి. ఇప్పుడు 3 కప్పులు ఏమంటారు షుగర్ తీసుకున్నాం కదా, వాటర్ వచ్చేసి 1.5 కప్ వేసుకున్నాను వాటరు. మీరు చూస్తుంటే కనుక అదే గిన్నెలో నేను శనగపిండి తీసుకున్నాను, అదే బౌల్తో నేను ఆయిల్ అండ్ గీ మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే బౌల్తో షుగర్ అండ్ వాటర్ కూడా, మనం సిరప్ ఈ పాకానికి కూడా అదే బౌల్ యూజ్ చేశాను. సో మనకి మెజర్మెంట్స్ అని కరెక్ట్గా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి స్వీట్ షాప్స్లో ఎట్లా అయితే చేస్తారో అదే టేస్ట్, అదే క్వాలిటీతో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం చేసుకునేది ఇంట్లో ప్రిపరేషన్ కాబట్టి ఇంకొంచెం మనకి టేస్ట్ ఎన్హాన్స్ కూడా అవుతుందని నాకు అనిపించింది. నాకు హోటల్లో కన్నా ఇంకా డబల్ టేస్ట్ అనిపించింది. ఇట్లా వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం 1.5 కప్ వాటర్, 3 కప్స్ షుగర్ వేసుకొని ఇంకా మనం పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీనికి కొంచెం టైమే పడుతుంది, మనం అనుకున్నంత త్వరగా అయితే అవ్వదు. ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ పట్టింది ప్రిపరేషన్ అంతా కూడా. 4:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అట్లా అయిందనమాట, 6:30కి. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని. పాకం మాత్రం తీగ పాకం ఖచ్చితంగా రావాలి, లేదంటే మనకు అది మైసూర్ పాక్ గట్టి పడదనమాట. పాకం వచ్చే వరకు మనం షుగర్ని ఇలా మెల్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి.
అలాగే మీకు ఏ స్వీట్ అంటే ఫేవరెట్ నాకు చెప్పండి. నాకైతే మెత్తటి మైసూర్ పాకు మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. అల్లూరయ్య స్వీట్స్లో ఈ ఓన్లీ మైసూర్ పాకే తెచ్చినట్టు వేడిగా సేల్ అయిపోతుంది అనమాట. ఖాళీ ఉండదు అనమాట. ఓన్లీ మైసూర్ పాక్కి చాలా ఫేమస్ అల్లూరయ్య స్వీట్స్. గాంధీ రోడ్ ఒంగోలులో ఉంటుంది. ఇంకొకటి బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక అల్లూరయ్య స్వీట్స్ నేను చూశాను. మీలో ఎంతమందికి తెలుసు నాకు చెప్పండి. సో మా అక్క వాళ్ళు ఒంగోలులో ఉంటారు కాబట్టి నాకు అక్కడ ఫస్ట్ టైం నేను తిన్నప్పటి నుంచి నాకు అక్కడ టేస్ట్ అనేది చాలా నచ్చింది అనమాట. అక్కడ మాత్రం గీ ఫ్లేవర్ కానీ అంత ఫ్రెష్గా దొరుకుతుంది మైసూర్ పాకు. ఈరోజు మనం ఇంట్లో చేసింది కూడా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. పాకం మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి చెప్పాను కదా మెయిన్గా పాకమే అనమాట. మధ్యలో నేను వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట కలుపుతున్నట్లు. అంటే అది మనం ఒకసారి కలిపితే సరిపోతుంది, పద్దాక కలుపుకపోయినా నేను ఊరికే వీడియో కోసం మళ్ళీ కలుపుతూ తీసుకున్నాను. క్లిప్ యాడ్ చేస్తాను అనమాట. నేను కూడా ఇందులో నా చెయ్యి ఉంది అని తెలియాలి కదా, అందుకని. ఇంకా చూసేయండి తీగ పాకము వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం 2 ఫింగర్స్తో దాన్ని ఇట్లా అనేటప్పుడు ఇలా తీగలాగా సాగుతుంది చూడండి, అట్లా రావాలన్నమాట. ఈ తీగపాకం వచ్చింది అన్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం పాకంలో వేసేసుకొని ఇప్పటి నుంచే మెయిన్ టాస్క్ అనమాట. ఇది పాకంలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న గీ పైకి తేలుతూ బుడగలు వస్తుందన్నమాట. ఉడుకుతుంది శనగపిండి బాగా. అంతవరకు దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ మిక్స్చర్ అంతా కూడా మనం ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇట్లాగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మొత్తం పాకము శనగపిండి 2 బాగా కలిసిపోవాలి. ఇంకా మనం తిప్పుతూనే ఉండాలి అడుగంటకుండా. మధ్యలో ఇట్లా తిప్పకపోతే ఏమైందంటే థిక్గా అయిపోతుంది, కింద మనకు పైన అంతా పలుచగా వచ్చేస్తుంది. మొత్తం మిక్స్ చేస్తేనే మనకి స్వీట్ అంతా కూడా పర్ఫెక్ట్గా అది కుక్ అవుతుంది. మళ్ళీ గడ్డలు అవ్వడము మాడకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. మెయిన్గా ఈ కడాయి ఏదైతే మనం వెజల్ యూస్ చేస్తున్నామో ఇది కుక్ చేసుకోవడానికి, దీన్ని కొంచెం మందంగా ఉండేది, అడుగు మందంగా ఉండేది తీసుకుంటే మనకు అడుగు అంటదు, ఓవరాల్గా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట మొత్తం మైసూర్ పాక్ అనేది. ఇది చూస్తున్నారు కదా ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనం ఫస్ట్ అయితే కన్సిస్టెన్సీ పోసామో దానికన్నా కొంచెం థిక్ అయింది చూడండి. ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, అంటే ఇట్లా ఉడుకుతుంది కదా ఇట్లా శనగపిండి. ఇట్లా ఉంచి ఇలా వచ్చినప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఓవరాల్ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేశాను. నాకు చల్లారడానికి చాలా టైం పట్టింది, అందుకనే టిప్ చెప్తున్నాను. ఇట్లా ఉన్నప్పుడు కాకుండా ఇంకొంచెం థిక్నెస్ అయ్యేలాగా చూడండి. అంటే ఇలా చూసిన తర్వాత మీరు ఇంకొక 5 మినిట్స్ మ్యాక్సిమం మీరు అట్లానే కుక్ చేసుకోండి. సో మీకు త్వరగా గట్టి పడుతుంది, మైసూర్ పాక్ అనేది ఫాస్ట్గా వస్తుంది. నాకంటే ఓవర్ నైట్ అయిందనమాట. నేను నైట్ అంతా చల్లారనిస్తే మార్నింగ్కి నాకు పీసెస్ కట్ చేయడానికి అయింది. అందుకనే మీరు మాత్రం ఇంకొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోండి బౌల్లోకి. నేను ఏదైనా చెప్పొచ్చు ఇన్ జనరల్ ఫేక్గా లేదు నాది బాగా వచ్చింది అని, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను నాకు ఎట్లా వచ్చిందని. చూసారు కదా కొంచెం పల్చగా అయింది నేను చేసిన కన్సిస్టెన్సీ. ఇంకొంచెం కుక్ అయితే నాకు ఫాస్ట్గా పీసెస్ కట్ చేయడానికి అయిపోయేది. అందుకని మీకు కూడా కొంచెం టిప్ అనేది చెప్తున్నాను. ఇంకొంచెం థిక్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోండి బౌల్లోకి. నేను ఈ ప్లేట్కి గీ అప్లై చేసి దీంట్లోకి పెట్టుకున్నాను అనమాట. ఆరడానికి ఇది మనం ఫ్యాన్ కింద పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్కి కూల్ అవ్వాలన్నమాట. మీరు త్వరగా అయిపోతుంది కదా అని ఫ్యాన్ వేసి పెడితే పైన డ్రై అయిపోతుంది, లోపల మాత్రం మెత్తగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా కూల్ అవ్వాలంటే రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. అలా చేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నాకు కమెంట్లో చెప్పండి ట్రై చేసినాక టేస్ట్ ఎలా వచ్చిందో. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 మంత్స్కి ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.